జాబితాలో సీట్లు రాని నాయకులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నారు. తెనాలి టికెట్ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసానికి ఆలపాటి రాజాను పిలిపించుకున్నారు చంద్రబాబు. పొత్తు ధర్మం, ఇతర అనివార్యతలను ఆయనకు వివరించారు. పొత్తుల్లో భాగంగా కొందరు సీనియర్లకు సైతం త్యాగాలు తప్పదని నచ్చజెప్పారు. వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు అభయం ఇచ్చారు. మొదటి జాబితాలో సీట్లు రాని నాయకులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నారు. తెనాలి టికెట్ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చూస్తున్నాం ఆలపాటి రాజాను చంద్రబాబు బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ నేతలకు త్యాగం తప్పదని కూడా చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఏదైతే టీడీపీ తొలి జాబితా 94 మందితో మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ 94లో కొంతమంది సీనియర్లకు చోటు తగ్గపోవడంతో వాళ్ళంతా కూడా కొంత అలకపోయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని ఉండవల్లిలోని ఆ నివాసంలో వాళ్ళందరూ బుజ్జగించే ప్రయత్నం అయితే చంద్రబాబు దానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఏదైతే తెనాలి అంటే అక్కడ జనసేన సంబంధించిన పొత్తులో భాగంగా జనసేన సంబంధించి నాదెండ్ల మనోహర్కి అక్కడ సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఎవరైతే సీటు ఆశిస్తున్నారో సీనియర్ నాయకులు, అలాగే మాజీ మంత్రి ఆలపాటి రాజాని కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే అందరినీ కూడా అంటే టీడీపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ఇవాళ కొంతమందిని రేపు అలాగే ఎల్లుండి అలా అందరినీ కూడా పిలిపించి వాళ్ళతో కూడా బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా అంటే మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు, పొత్తులో భాగంగా కొంతమంది సీనియర్లు అయినా సరే త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా టీడీపీ అధిష్టానం కానీ చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఉన్మాదిని ఒక సైకోని ఢీకొన్న కోణంలో పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం మళ్ళీ పూర్వవైభవం రావాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నా పొత్తులు అనివార్యమైంది. పొత్తులు ఖచ్చితంగా పొత్తులతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి మొదటి నుంచి కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా ఎవరైతే సీట్లు రాకుండా భంగపడ్డ సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆలపాటి రాజా అయితే మొదటి నుంచి కూడా తెనాలి సీటు తనకే వస్తుంది, ఎందుకంటే తాను ఇప్పటి నుంచో ఆ సీట్ని ఆశిస్తున్నాను, అలాగే చాలా సీనియర్ని అని చెప్పి ఆలపాటి రాజా కూడా కొన్ని రోజుల క్రితం ప్రచారం కూడా మొదలు పెడతాం కూడా జరిగింది. అయితే పొత్తులో భాగంగా అది జనసేనకి కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం కూడా ఆలపాటి రాజాని పిలిపించి ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా రేపు ఏదైతే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి సబితకు అక్కడ సీటు కేటాయించారు, అక్కడ సీట్ ఆశిస్తున్న ఎవరైతే పార్థసారథి ఉన్నారో ఆ పార్థసారథిని రేపు ఉదయం 10:30 ఉండవల్లిలోని ఆయన నివాసానికి రమ్మన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు, ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవ్వచ్చు, దేవినేని ఉమా కావచ్చు, ఇంకా అలాగే పీతల సుజాత కానీ వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడతారు. వాళ్ళకి వేరే చోట అవకాశం కల్పిస్తారా, లేకపోతే కొంతమంది త్యాగాలు చేయక తప్పదు అన్నదాని మీద చంద్రబాబు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్తే కానీ మనకి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది
త్యాగాలు మాత్రం ఖచ్చితంగా చేయక తప్పదు. ఎందుకంటే పార్టీ విజయం సాధించాలి అంటే కొంతమంది ఈ పొత్తులో భాగంగా అవన్నీ కూడా వదులుకోవాల్సి వచ్చింది అని కూడా టీడీపీ అధిష్టానం టీడీపీ నేత అధినేత చంద్రబాబు కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే అటు జనసేనలో కూడా చాలామంది కూడా సీట్లు ఆశిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ వ్యక్తిగతంగా పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా సర్ది చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇరు పార్టీలో కూడా ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందని నమ్మకం అందరిలో ఏర్పడటంతో ఇటు ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే సీటు సంపాదించుకోవాలన్న ఆశ పాపం అందరిలోనూ ఉంది. కానీ ఈ పొత్తులో భాగంగా కొంతమందికి అక్కడ సీట్లు కేటాయించాల్సి వస్తుంది. వేరే వాళ్ళు సీనియర్లు సైతం ఈసారి త్యాగాలు వదులుకోవాల్సి వస్తుందని కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు తొలిగా ఆలపాటి రాజాని అయితే పిలిపించి మొత్తం కూడా చంద్రబాబు అధినేత మొత్తం బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే సీనియర్లు ఉన్నారో కొంతమంది ఆ సర్వేల కారణంగా కూడా వాళ్ళకి కొంత తక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అక్కడ కూడా సామాజిక కోణాలు చూసి అక్కడ కొంతమంది వేరే వాళ్ళకి సీనియర్లు అయితే వాళ్ళ ఎవరిని నిరాశపరచము, సీనియర్కి సముచిత గౌరవం అయితే టీడీపీ పార్టీలో ఎప్పుడు కల్పిస్తుంది. వాళ్ళందరికీ కూడా అందరికీ తగ్గట్టే వాళ్ళకు కూడా ఒక సముచితమైన గౌరవాన్ని ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ సర్వేల కారణంగా కొంతమందికి సీనియర్ నేతలకు కూడా కొంత మైనస్ ఉంది అని కూడా చెప్తున్నారు. ఇదే కోణంలో చూస్తే కనుక అటు కళా వెంకట్రావు కానీ దేవినేని ఉమాకు కానీ వీళ్ళందరూ కూడా అన్యాయం జరగదు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒక చోట వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో సీనియర్లకి పార్టీకి కోసం త్యాగాలు చేసిన వారికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని కూడా టీడీపీ చంద్రబాబు అయితే పదే పదే చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్.